ప్రైజ్ ద లార్డ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాము. నాకు అనేక కాల్స్, అనేక మెసేజెస్, మేము చనిపోదాము అనుకుంటున్నాము, మాకు హోప్ లేదు, మాకు సహాయం అందటం లేదు, ఎటు చూసినా కూడా నాకు ఓటమే కనిపిస్తుంది. చిన్న చిన్న విషయములకు కూడా నిరాశ పడిపోయేవారు అనేకులు నేను చూస్తున్నాను. ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఆ అంశం మీదే ఎక్కువ రావటం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నాతో పాటు మా టీం మెంబర్స్ కూడా ఉన్నారు. జేసన్, మా అసోసియేట్ పాస్టర్ డానియల్, మా టీం మెంబర్ జెస్సీ. సో మేమందరము మీకు ఒక మంచి సందేశము, మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనే ఆశతోని ఈ యొక్క లైవ్ ప్రోగ్రాంలో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాం పార్టిసిపేట్ చేయడానికి. మీ అందరి కొరకు, మీ సమస్య ఏంటో మాకు తెలియదు, కానీ దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కార్యము చేస్తాడు అని మేము నమ్ముచు, మీ నిమిత్తమే ఆ రోజు మోషే ఇశ్రాయేలీయుల పక్షమున మధ్యలో నిలబడి ఏ విధంగా మొరపెట్టి ప్రార్థన చేసి ఇశ్రాయేలీయుల్ని నశించిపోకుండా కాపాడమని ప్రార్థన చేశాడో, మొరపెట్టాడో, అటువంటి ప్రార్థన మేము కూడా మీ కొరకు చేయాలని ఆశపడుతున్నాం. ప్రతి ఒక్క ఆత్మ దేవునికి అవసరం. దుష్టుడి చేత ఎంతో మంది పీడింపబడుతున్నారు, శోధింపబడుతున్నారు. అటువంటి వారి కొరకు ఈరోజు మేమందరం ఇక్కడ కలిసి ప్రార్థించాలనే ఆశతో మేము ముందు ఇక్కడికి వచ్చి ఉన్నాము. ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. సజీవుడైన యేసుక్రీస్తుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో తండ్రి, ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా తండ్రి ప్రభా, నీ ప్రజలతో మాట్లాడటకు మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయానికి మీకు వందనాలు. ఈ రోజున తండ్రి ప్రభా, ఈ యొక్క లైవ్ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి మనం ప్రార్థిస్తున్నాం. వారి జీవితాలలో గొప్ప వెలుగు తండ్రి ప్రభా వారు చూసినట్లుగా గొప్ప వెలుగుతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రజలకు కావలసినటువంటి నెమ్మది, ఆదరణ తండ్రి ప్రభా, ఒక నిరీక్షణ నీ బిడ్డలకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క దాసుల నోటి నుండి తండ్రి ప్రభా మీ వాక్కులు వెదజల్లమని ప్రార్థిస్తున్నాం. మంచి నెలను పడినటువంటి విత్తనము వల్ల తండ్రి ప్రభా నీ యొక్క దాసుల నోటి నుండి వెలువడుతున్నటువంటి వాక్కులను తండ్రి ప్రభా నీ బిడ్డలకు తండ్రి ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యము జరిగించమని మాకు ఇచ్చిన యొక్క అవకాశముకై నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రము తెలియజేస్తూ మా ప్రభువును రక్షకుడకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రవహింపచేయుమయ్యా.
మరి కొన్ని వచనములు మనం చదువుకొని దేవుని వాక్యము చేత మనం బలపరచబడదాం. ఎందుకంటే మనిషి మాటలు అన్నీ వట్టి మాటలే, కానీ దేవుని మాటలు సజీవమైనది, బలమైనది. కాబట్టి ఈ మాట చేత మీరు అందరూ బలము పొందుతారని నేను ఆశిస్తూ కొన్ని వచనములు మేము చదవాలని ఆశపడుతున్నాము. కీర్తనలో 3వ కీర్తన 3వ అధ్యాయము 2 నుండి 7 వచనములు ఒకసారి చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథం నుంచి 3వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను. చాలా నిజంగా ఎంత ఆదరణకరమైన వాక్యం ఇది. మాటలు చాలా చక్కటి మాట అంటాడు. ఫస్ట్ వచ్చిన మనం 2వ దాంట్లో మరొకసారి చదువు. విల్ గో 1 by 1 వర్స్. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. ఈ వచనము బహుశా మనం ఎన్నోసార్లు ఈ యొక్క ప్రశ్నను మన జీవితంలో అనేక మార్లు మనం విని ఉంటాం. ఇంకా ఎంతకాలం దేవుణ్ణి పట్టుకుని దేవుడా 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 అంటూ ఉంటావు, అవన్నీ విడిచిపెట్టి నువ్వు ఏదో ఒకటి వేరేది చూసుకో అని చాలా మంది నీకు వేరే మార్గము చూపించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. తప్పు త్రోవలో నేను నడిపించాలని ఆశ, వాళ్ళు ఏదో ఒక సంకల్పం ఉంటుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది నా జీవితంలో కూడా అనేక సార్లు నేను ఎప్పుడైతే బలహీన పడిపోయినో, నిరాశగా నేను ఉన్నానో, నాకు నిస్సహాయ స్థితిలోనే ఉన్నాను, నేను దేవుడి మీద ఆధారపడి దేవా అని మొరపెడుతూ ఉన్నప్పుడు అనేక మంది ఎప్పుడు నీకు పనిబాటు లేదా, దేవుడా దేవుడా అని కూర్చుంటావు అని చెప్పి కూడా నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలే నువ్వు వెళ్ళి ఇంకా వేరేది ఏదైనా చూసుకో అని చెప్పి అటువంటి మాటలు కూడా మాట్లాడే పరిస్థితుల్లో మనం ఎన్నో బహుశా మనం ఎన్కౌంటర్ చేసే ఉంటాం మన లైఫ్లోని. మన ఫ్రెండ్స్ కూడా 24 hours ఏంటో వీడు దేవుడు తప్ప ఇంకా దేని గురించి మాట్లాడరు. సో ఇలాంటి డిస్కరేజింగ్ వర్డ్స్ చాలా సార్లు మనం వినుంటాం. అందుకని నేను చెప్తున్నాను, దేవుణ్ణి మీరు విడవకుండా ఏ పరిస్థితిలోనైనా, ఏ నిస్సహాయ స్థితిలోనైనా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి యోబు స్నేహితుడుగా మీ దగ్గరికి వచ్చి నిలబడి నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టు, దేవుడి నుండి నీకు ఏ సహాయం రాదు, నువ్వు వెళ్ళి ఏదైనా వేరే మార్గం చూసుకో, వేరేది ఏదైనా చేసుకో అని ఎవరైనా నీ దగ్గరికి వచ్చి ఈ మాటలు చెప్పిన ఎడల దయచేసి ఆ మాటలు వినకండి. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి భూమి ఆకాశము గతించిన ఆయన మాటలు మాత్రం గతించిపోవు. నా జీవితంలోని నేను దేవుణ్ణి తప్ప వేరే మార్గం నేను ఎంచుకొని నేను నా బలముతో నేను ఏదో ఒకటి చేయాలని ఆశించినప్పుడు నేను ఎప్పుడు ఫెయిల్ అయిపోయాను. కానీ నేను ఫెయిల్ అయిపోయినప్పుడు, నన్ను అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నాకు ఒక్కరే తోడై ఉన్నాడు దేవుడు. నేను సక్సెస్లో ఉన్నప్పుడు అందరు నాకు తోడుగా ఉన్నారు. నేను ఫెయిల్ అయిపోయినప్పుడు నా చుట్టుపక్కల ఒక్క స్నేహితుడు ఎవ్వరూ లేకుండా నేను ఒక్కడినే ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంది దేవుడు ఒక్కడే. ఈరోజు నేనే కాదు, ఇక్కడ నాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు చూడు, నాతో పాటు ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా, ఇక్కడ మా టీం మెంబర్స్ కూడా బహుశా ఇదే ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఇంగ్లీష్లో కూడా చాలా చాలా చక్కగా అంటాడు, లార్డ్ హౌ మెనీ ఆర్ మై ఫోర్స్, మెనీ ఆర్ రైజింగ్ అప్ అగేన్స్ట్ మీ. నాకు వ్యతిరేకంగా ఎంతమంది లేస్తున్నారు నాయన ప్రభువా. మనం బహుశా అనుకోవచ్చు, అప్పులు వాడు, నేను చెల్లించలేని అప్పులు ఎన్నో నేను తీసుకొని ఉన్నాను నాయన తండ్రి, అప్పులు వాళ్ళు నా వెంట పడుతున్నారు నాయన తండ్రి, నా శత్రువులు నన్ను వెంబడిస్తున్నారు, అనేకులు నాయన ప్రభువా నన్ను హింసిస్తున్నారు, నన్ను శోధిస్తున్నారు నాయన ప్రభువా.
మరి ఆ సమయంలోని ఈ పరిస్థితిలో నువ్వు ఉన్నావు, మరి మీ దేవుడు ఏం చేశాడయ్యా, మీ దేవుడు ఇలాంటి వాడు, మీ దేవుడి గురించి చాలా గొప్పగా నువ్వు చెప్తూ ఉంటావు కదా, మరి నువ్వు ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అని అక్కడ కూడా నిన్ను డిస్కరేజ్ చేసి దేవుడి నుంచి వేరు చేయాలని చాలా మంది నిజంగా వ్యక్తులు, ఒక బ్యాడ్ ఇంటెన్షన్స్ కలిగిన వారు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటూ ఉంటావు. మీ కొరకే ముఖ్యంగా ఈ వర్స్ రాయబడి ఉన్నది. నెక్స్ట్ వర్స్ చదవండి బ్రదర్ ఒకసారి తెలుగులో. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. దేవుడు మనల్ని తలదించుకుని వాడుగా ఏమాత్రం చేయడు. నువ్వు ఈ పరిస్థితిలో, మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు నిజంగా తెలియదు. ఈ ప్రోగ్రామ్ చూస్తున్న వారు ఎవరైనా మీరు డిస్కరేజ్డ్ అయి ఉన్నారా, డిప్రెస్ అయి ఉన్నారా, లేకపోతే మీరు ఏదో ఒకటి ఆశించి అది పొందలేకపోయి ఉన్నారా, ఒకటే మాట అంటున్నాను, మీరు తలదించుకోవద్దు, తల ఎత్తుకోండి. ఎందుకంటే మన దేవుడు మనల్ని సిగ్గుపడనివ్వడు అని వాక్యములో కూడా దేవుడు సెలవిస్తున్నాడు. మన దేవుడు నిజంగా మనల్ని సిగ్గుపరచబడటానికి దేవుడు మనకి రక్షణను కల్పించలేదు. ఐ ప్రే అండ్ ఐ ప్లీడ్, ప్రతి నేను మనవి చేస్తున్నాను, దయచేసి ఏ బయట మాటలు, చెడు మాటలు, అబద్ధపు మాటలు మీరు విని ఆ మాటలను మీరు దయచేసి నమ్మకండి. దేవుడు తన వాక్కు ప్రకారము, ఆయన చెప్పిన మాట ప్రకారము రాయబడిన ప్రతి దీవెన, ప్రతి ఆశీర్వాదము మీ మీద స్థాపిస్తాడు, మీ మీద స్థిరపరుస్తాడు అనే నమ్మకం నాకు చాలా గొప్పగా ఉన్నది. తప్పకుండా ఈ ప్రోగ్రామ్ ని చూస్తున్న వారు, ఈ లైవ్ ని చూస్తున్న వారు, మీకు ముఖ్యంగా ఐ థింక్ ప్రాబ్లీ గాడ్ ఈస్ స్పీకింగ్ త్రూ హిస్ వర్డ్ దట్ హీ సేయింగ్, నేను మిమ్మల్ని సిగ్గుపడనివ్వను, మిమ్మల్ని తలదించుకునేలాగా నేను చెయ్యను. మీరు నిరీక్షణ కలిగి ఉండండి, ఓర్పు, సహనము, శ్రమ కలుగుట నాకు మేలాయను అని అనుకొని ఆ శ్రమ కాలముని మీరు కాసేపు ఓర్పుతో గడిపేయండి. ఎందుకంటే శ్రమ తర్వాత మీకు రాబోయే దీవెన, ఆశీర్వాదము చాలా గొప్పగా ఉంటుంది. కాస్త నిరీక్షణ కలిగి ఉండండి దయచేసి. ఈ సమయంలో మీరు దేవుణ్ణి విడవకండి. నేను బ్రతిమాలుతున్నాను, ఎవ్వరు ఏమన్నా, మీ పరిస్థితి ఎంత కష్టముగా, ఎంత దయనీయంగా ఉన్నా కూడా మీ పరిస్థితిని దయచేసి దేవుణ్ణి మాత్రం మీరు విడవకండి. ఇదిగో ఐ థింక్ ప్రాబబ్లీ కాస్త దూరములోనే, ఇంకా కాస్త క్షణాల్లోనే బహుశా మీ ఆశీర్వాదం మీ కొరకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు, మీ కోసం వెయిట్ చేస్తుంది. ఆ దేవుని దీవెనలో, ఆశీర్వాదంలో ఒక వచనం చదవండి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. మీరు మొరపెట్టిన ప్రతిసారి బహుశా మీరు దేవుని ఉత్తరము వినకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మీరు అంత డిప్రెషన్లో ఉన్నారు, అంత దీనస్థితిలోని మీరు ఉన్నారు కాబట్టి ఆ టెన్షన్స్, ఆ ప్రాబ్లమ్స్, ఆ సిచ్యువేషన్స్ మీకు దేవుని స్వరము వినకుండా చేస్తుండ కావచ్చు. బట్ దేవుడు మీకు ఆల్రెడీ ఉత్తరం ఇచ్చేసి ఉన్నాడు. God has already given the answer. నేను మిమ్మల్ని తల ఉంచుకునేలాగా నేను చెయ్యను, తల ఎత్తుకునేవాడుగా చేస్తాను. నేను మిమ్మల్ని తలగానే తిరిగి ఏర్పాటు చేసుకుంటాను. ఇప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ప్రారంభంలో మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ఇప్పుడు మీ పరిస్థితి నేను గొప్పగా నేను దీవించబోతున్నాను అని దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని ఏ పరిస్థితిలో కూడా తలదించుకునేవాడిగా నేను మిమ్మల్ని ఉంచను. ఐ ప్రే అండ్ ప్లీడ్ విత్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు తల దించుకోకండి, మీరు తల ఎత్తుకొని ఉండండి. మీ పరిస్థితి ఏ విధముగా ఉన్నా కింద వాటిని దయచేసి చూడకండి, పైనున్న వాటి మీద మీరు దృష్టి పెట్టండి. మీ ఆశీర్వాదము దేవుని పర్వతముల నుండి బయలుదేరి ఉన్న ఈ క్షణమే నమ్ముచున్నాము. చదవండి బ్రదర్. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. దేవునికి స్తోత్రం. మీరు చేయవలసింది ఒకటే, చక్కగా నిద్రపోండి, చక్కగా నిద్రపోండి. ఉదయాన్నే ఇదిగో దేవుడు మీ దీవెనలు మీకు అందజేయబోతున్నాడు. ఈ రాత్రి క్షేమకరమైన నిద్ర దేవుడు మీకు కలుగజేయబోతున్నాడు. రేపు ఉదయం దేవుడు ఒక నూతన కార్యము మీ జీవితంలో చేస్తాడు. తప్పకుండా ఆ కార్యము జరిగిస్తాడు. దేవుడు అంటున్నాడు, ఇన్ ద నైట్ దేర్ మే బి సారో బట్ ఇన్ ద మార్నింగ్ దేర్ విల్ బి జాయ్. ఒక ఎగ్జాంపుల్ మనం జ్ఞాపకం చేసుకుందాము. పేతురు చేపలు పట్టడానికి వెళ్ళాడు శిష్యులతో పాటు. రాత్రంతా కష్టపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. కానీ ఉదయాన్నే యేసు ప్రభు కనిపించాడు. యేసుని వారు సందర్శించారు, వారు దర్శించారు. ఎప్పుడైతే యేసుని చూచారో వారు దుఃఖమంతా
నాట్యముగా సంతోషముగా మార్చబడ్డది. ఇదిగో రేపే బహుశా దేవుడు మీ జీవితంలో మీ యొక్క కార్యాన్ని, ఆ కార్యాన్ని జరిగించబోతున్నాడు. మీ దుఃఖమని నాట్యముగా సంతోషముగా మార్చబోతున్నాడు. కాస్త నిరీక్షణ, ఓపిక, సహనము కలిగి ఉండండి. ప్లీజ్ డోంట్ గివ్ అప్. మీ జీవితం మీద మీరు ఓటమి అంగీకరించకండి. దేవుడు నేను సమస్తము చేయగలుగుతానని మనకి వాక్యం సెలవిస్తుంది. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలుగుతాను. ఈ మాట చెప్పి మీరు నిజముగా నమ్మకముతో పడుకోండి. ఉదయము మీకు తప్పకుండా దేవుడు కార్యము చేస్తాడు. ఆ కార్యము ఈ రోజు రాత్రి నుండే దేవుడు ఆ కార్యముని ఫలింప చేస్తాడు. త్వరలోనే ఆ కార్యము దేవుడు మీరు అందుకునేలాగా, మీరు పొందుకునేలాగా ఆ కార్యము దేవుడు జరిగిస్తాడు. చదవండి బ్రదర్. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను. చూడండి, ఎంత మంది మీ మీద తిరుగుబాటు చేసిన, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, మీ పరిస్థితులు కావచ్చు, అప్పుల వారు కావచ్చు, లేకపోతే ఏ అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఏ విషయములోనైనా ఎవరైనా శత్రువు మీ మీద తిరుగుబాటు చేసినా ఏ శత్రువు కూడా మీ ముందు నిలబడడు. ఇది దేవుడు ఇస్తున్న వాగ్దానం. This is the promise for tonight, that whoever is rising upon you, they will bow down before you. వాళ్ళు నీ ముందు మోకరించవలసినదే దేవుడు సెలవిస్తున్నాడు. అందుకని ప్లీజ్ డోంట్ గివ్ అప్ హోప్. ఐ వాంట్ టు ఎంకరేజ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దయచేసి మీరు ఓటమిని అంగీకరించకండి. మీరు డిప్రెషన్ లో ఉన్నారా? మీకు ఏమైనా సూసైడల్ థాట్స్ ఉన్నాయా? ప్లీజ్ ఐఎమ్ ప్రేయింగ్ అండ్ మీ ఆత్మ చాలా విలువైనది. దేవుడు తన రక్తముతో, చివరి రక్తపు బొట్టుతోని దేవుడు ఆ రక్తాన్ని కార్చి వెల చెల్లించాడు. మీ ఆత్మ యొక్క వెల చాలా అమూల్యమైనది దేవునికి. అందుకనే సాతానుడు ఇప్పుడు వాల్యూ ఉన్న దానినే ఎవడైనా దొంగలించాలనుకుంటాడు. ఒక వస్తువుకి ఎక్కువ వెల ఉంటేనే ఆ వస్తువుని దొంగతనం చేయాలనుకుంటాడు. ఎందుకంటే ఆ వస్తువు ఒక వాల్యూ అంత గొప్పది. మీ వాల్యూ అంత గొప్పగా ఉన్నది కాబట్టి అంతమంది శత్రువులు ఒక సమూహములాగా మీ దగ్గర బయలుదేరున్నారు. కానీ దేవుడు మీ పక్షం ఉండగా మీకు విరోధి ఎవడు అనే విషయం నేను ఈ రోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక వచనం చదువుకున్నాం. యెహోషువ 10వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూసుకుందాము. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడుకుడి, జడియుకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండి. మీరు భయపడుకుడి, జడియకుడి, మీరు దృఢముగా ఉండండి. మీరు ఏ విషయంలో కూడా చెప్తున్నాను, అప్పుల వారు మిమ్మల్ని పీడిస్తున్నారా? లేకపోతే మీ పరిస్థితుల వల్ల మీరు ఏం చేయలేకపోతున్నారా? మీ బిడ్డలకి మీరేమి ఇవ్వలేకపోతున్నారా అని బాధపడిపోతున్నారా? కృంగిపోతున్నారా? యెహోవా నా కాపరి, నాకు లేమియు కలగదు అనే విషయంని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నాకు కలగదు అనే విషయము మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నాను. 5,000 మందికి దేవుడు ఇంత కాస్త రొట్టెతోని, ఇన్ని కొంచెం చేపలతోని దేవుడు అంతమందికి భోజనం పెట్టగలిగితే నీ కుటుంబానికి దేవుడు పెట్టలేడా? నీ బిడ్డల్ని దేవుడు చూసుకోలేడా? అందుకని చింతించకండి, భయపడకండి, సందేహించకండి. దేవుడు మనకి పిరికి ఆత్మను అనుగ్రహించలేదు. దేవుడు ధైర్యము కలిగిన ఆత్మను మనకి ఇచ్చి ఉన్నాడు. ఏ ఆత్మ అయితే యేసుక్రీస్తుని మృతుల నుండి లేపిందో అదే జీవము కలిగిన ఆత్మను మీలో పెట్టి ఉన్నాడు. సాతానుడు ఆ యొక్క ఆత్మని దొంగలించాలి అని చూస్తున్నాడు, కానీ వాడు గెలవడు. మీ పక్షమున దేవుడు నిలబడి ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరొకసారి యోబు గ్రంథంలో 6వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాము. ఒకసారి యోబు గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక అని మీరు ప్రార్థించి ఈ రోజు రాత్రి పడుకోండి. మీరు కోరుకున్నట్టు విధముగా దేవుడు మీ యొక్క కోరికని నెరవేర్చబోతున్నాడు. దేవుడు అబద్ధం ఆడుటకు నరుడు కాడు, పశ్చాత్తాపడుటకు నరుడు కానే కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడు మాట ఇచ్చాడు. ఇదిగో నీ ఆశీర్వాదము త్వరలోనే నీ యొద్దకి రాబోతుంది. బయలుదేరి ఉంది నీ ఆశీర్వాదము. కాస్త నిరీక్షణ కలిగి ఉండండి. డోంట్ గివ్ అప్ హోప్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అదే యోబు గ్రంథంలోని 11వ అధ్యాయము 18, 19 వచనములు ఒకసారి మనం చూసుకుందాం.
యోబు గ్రంథము 11వ అధ్యాయము 18-19 వచనములు. నమ్మకమునకు ఆస్పదము కలుగును కనుక నీవు ధైర్యముగా నుందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరికి భయం లేకుండా నువ్వు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసిద్రు. చూడండి, చాలా చక్కటి మాట అంటాడు. ఫస్ట్ వర్స్ చదవండి బ్రదర్. అందులో నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉండు. చూడండి, మనం దేన్నైతే నమ్ముతున్నామో చాలా మంది దాన్ని ఒక హాస్యాస్పదముగా చూస్తారండి, వెక్కిరిస్తారు మనల్ని. అలాంటి సమయంలోని డోంట్ గివ్ అప్ హోప్. నువ్వు ఏదైతే దేవుణ్ణి నమ్ముకున్నావో ఆ దేవుడు నిన్ను నిరాశపరిచేవాడు కాడు. నీ నమ్మకము వమ్ము కాదు. దేవుడు నీ నమ్మకాన్ని నిజము చేయబోతున్నాడు. ఆ కార్యం ఈరోజు రాత్రి నీ జీవితంలో ప్రారంభమై ఉన్నది అని నువ్వు నమ్మి చక్కగా ఈరోజు నిద్రపో. మీ కొరకు, మీ నిమిత్తమే, మీ అందరి కొరకు, మేమందరం ఇక్కడ కూడి, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో దేవుడు వారి మధ్యలోనే ఉంటారు. ఆయన నామములో ఏది అడిగినా తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మీ నిమిత్తమే మేము ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయబోతున్నాము. ఈ వచనములు మిమ్మల్ని బలపరిచి ఉన్నాయని మేము నమ్ముచున్నాము. మీకు ఓదార్పు కలిగించి ఉన్నాయని మేము నమ్ముచున్నాము. మీరు ఏ పరిస్థితిలోనున్నా కూడా సంకోచించకండి, సందేహించకండి, భయపడకండి, నిర్భరముగా ఉండండి. చక్కగా ఈరోజు రాత్రి వెళ్ళి పడుకోండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుడు మీతోని మాట్లాడి మీ యొక్క దుఃఖముని దేవుడు ఉదయాన్నే నాట్యముగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ కొన్ని మాటలతో నేను ముగిస్తూ ఈ మాటల్ని దేవుడు దీవించాలని నేను ఆశిస్తూ ఒక చిన్న ప్రార్థన మనం అందరం చేసుకుందాం. ఒక చిన్న వచనం పాడతాం. స్తోత్రం నాయన తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తుతులు, స్తోత్రాలు నాయన ప్రభువా. నాయన ప్రభువా, నశించిపోతున్న దానిని నువ్వు వెదికి రక్షించుటకై వచ్చి ఉన్నావని నాయన ప్రభువా నువ్వు సెలవిచ్చి ఉన్నావు నాయన ప్రభువా. నాయన ఈ రోజు అనేక ఆత్మలు నాయన ప్రభువా నశించిపోకుండా రక్షించండి యేసయ్యా. బయలుదేరండి, వారిని దర్శించండి, సందర్శించండి నాయన ప్రభు. వారితో మాట్లాడండి, వారిని కొట్టండి నాయన ప్రభువా. నాయన సమస్త ఇబ్బందుల నుంచి, ఇరకాటుల నుంచి నాయన తండ్రి, బంధకము నుండి వారిని విడిపించండి నాయన. ఇదిగో నాయన తండ్రి, దేవుడు ఆత్మని నీకు అనుగ్రహించి ఉన్నాడని నువ్వు యెషయా గ్రంథము చదివినప్పుడు, నేను పేదవారిని రక్షించుటకే, చెరసాలలో బంధకంలో ఉన్న వారిని నేను విడిపించుటకే వచ్చి ఉన్నానని ఏ విధంగా చెప్పి ఉన్నావు. ఇప్పుడు ఎవరైతే చీకటిలో ఉన్నారో, అంధకారపు శక్తులు వారిని అయితే నాయన తండ్రి కంపించి ఉన్నాయో నాయన ప్రభువా, వారి చుట్టూ నాయన తండ్రి చీకటి ఎవరి జీవితంలో అయితే ఉన్నాయో ఈ క్షణమే మీరు దర్శించి వారి చీకటి జీవితాన్ని వెలుగుగా మార్చమని మేము ప్రార్థిస్తున్నాము. వారి జీవితంలో నీ వెలుగు ప్రకాశింపబడును గాక మేము బ్రతుమాలుతున్నాము నాయన తండ్రి. లెమ్ము, తేజరిల్లము, నీకు వెలుగొచ్చి ఉన్నది అని విధముగా నాయన ప్రభు వారు సాక్ష్యం ఇచ్చులాగా, అవును ఈ రోజు రాత్రి దేవుడు నా జీవితంలో చీకటి తీసేసి వెలుగిచ్చి ఉన్నాడని రేపు సాక్ష్యం చెప్పులాగా వారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారికి జీవము, అధిక జీవమును నాయన ప్రభువా మీరు కలిగించుటకై వచ్చి ఉన్నారని వారికి నాయన తండ్రి భరోసా ఇవ్వండి నాయన ప్రభువా. వారితో మాట్లాడండి నాయన ప్రభువా. యోహాను గ్రంథంలో మీరు చెప్పి ఉన్నారు, నేను జీవమును, అధిక జీవమును ఇచ్చుటకు మాత్రమే వచ్చి ఉన్నారు. ఎవరైతే నాయన తండ్రి సూసైడ్స్ తో నాయన తండ్రి ఆలోచనలతో ఈ రోజు నాయన తండ్రి ఉన్నారు నాయన ప్రభువా, ఆ
దుష్ట ఆలోచనల నుంచి వారిని విమోచించండి నాయన ప్రభువా. నాయన ప్రభువా, వారికి నూతన ఆలోచనలు కలుగు విధముగా వారి నాయన మనసుని మీరు ముట్టండి నాయన ప్రభువా. నీ వాక్యముతో వారి జీవితంని నింపండి నాయన ప్రభువా. నాయన తండ్రి, ఏ ఒక్క ఆత్మ ఈ రోజు నశింపక మేము ప్రార్థించుచుండగా నాయన ప్రభువా, దుష్టుడు 7 మార్గంలో వారి జీవితంలో పరిగెత్తి పోవునుగా. ఎస్ లార్డ్, వాడు ఒక మార్గంలో వచ్చి ఉన్నా నాయన ప్రభువా, ఈ రోజు మేము ప్రార్థించుచుండగా వాడు తిరిగి తోక ముడుచుకొని 7 మార్గంలో పరిగెత్తి పోవునుగా వారి జీవితంలో ప్రభువా. నాయన ప్రభువా, ఎవరైతే డిప్రెషన్ తో గురి ఉన్నారో నాయన ప్రభువా, వారితో మీరు మాట్లాడండి, ధైర్యపరచండి నాయన ప్రభువా. అవును నాయన తండ్రి, నేను విడవను, నేను ఏమాత్రము ఎడబాయను అని చెప్పి ఉన్నావు నాయన ప్రభువా. అటు విధముగా వారికి నాయన తండ్రి ఎంకరేజ్ చేయండి నాయన ప్రభువా. ఎంకరేజ్ దోస్ స్పిరిట్స్ నాయన ప్రభువా. వారి ఆత్మను బలపరచండి నాయన ప్రభువా. వారు నాయన జీవితం మీద నాయన తండ్రి వారి మీద నీ రక్తాన్ని యేసయ్య మేము ప్రోక్షిస్తున్నాము నాయన ప్రభువా. ముట్టండి నాయన ప్రభువా. ఎవరైతే నాయన ప్రభువా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారో, ఎవరైతే కాలేజ్ ఫీజులు కట్టలేకపోతున్నారో, ఎవరైతే పరీక్షలు రాయబోతున్నారో, అయ్యో నా దగ్గర నాయన తండ్రి నా బిడ్డల కొరకు ఫీజు లేవు నాయన ప్రభువా, నాయన నీ జనులు లేవనెత్తండి వారి కొరకై నాయన ప్రభువా. నాయన తండ్రి డబ్బున్న వారిని నాయన ప్రభువా వారి యొద్దకి పంపించండి. అవును నాయన తండ్రి, ధనమున్న వారిని నాయన తండ్రి మీరు వారి కొరకై లేవనెత్తండి నాయన ప్రభువా. సహాయం అందజేసే వారిని వారి కొరకు లేవనెత్తండి నాయన ప్రభువా. వారిని జ్ఞాపకము చేసుకునే నాయన తండ్రి బిడ్డల్ని మీరు లేవనెత్తండి నాయన ప్రభువా. వారిని బలపరచండి నాయన ప్రభువా. వారిని నాయన తండ్రి వారి పరీక్షలు, వారి కాలేజ్ ఫీజు, ట్యూషన్ ఫీజు, పరీక్షలు కోసం ఏదైతే అవసరతలు ఉన్నాయో, అక్కర్లు ఉన్నాయో అవన్నీ నాయన తండ్రి మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము నాయన తండ్రి. ఏ ఒక్క బిడ్డ కూడా వెనక విడవబడకుండా నాయన ప్రభువా అందరికీ మేలు జరుగును గాక ఈ రోజు రాత్రి నాయన ప్రభువా. నాయన తండ్రి, ఎవరైతే నాయన తండ్రి అనారోగ్యముతో బాధపడుతున్నారో, ఇదే నా చివరి క్షణం అని భయముతో గడుపుతున్నారు నాయన ప్రభువా. అయ్యో అయిపోయింది, డాక్టర్స్ ఈ రోజు చెప్పారు, ఈ రోజే బహుశా నాకు లాస్ట్ డే అని చెప్తున్నారు. బహుశా ఈ రోజు నా కుటుంబంలో డాక్టర్స్ చెప్పి ఉన్నారు, బహుశా నా తండ్రికి గాను, తల్లికి గాను, అన్నకు గాను, తమ్ముడుకు గాను, చెల్లికు గాను, అక్కకు గాను ఎవరో నా కుటుంబంలో డాక్టర్స్ చెప్పి ఉన్నారు. బహుశా ఇదిగో నాయన తండ్రి ఇదే అయిపోయింది, ఇంకా మేమేమి చేయలేము, మేము మా ప్రయత్నం చేసాము, అయిపోయింది, చేయవలసిందంతా, ఇంకా there is no hope అని ఏ డాక్టర్ అయితే హోప్ లేదో అని చెప్పి ఉన్నారు, మీరే వారికి హోప్ గా ఉండును గాక. I pray you become the hope in their lives, Lord Jesus Christ. I pray that you, Father, change their lives, Father. వారి జీవితాన్ని మీరు మార్చిన తండ్రి ఆ డాక్టర్లు ఆశ్చర్యపోయే విధముగా వారి నోటితోనే సాక్ష్యము చెప్పించండి నాయన ప్రభువా. నాయన ప్రభువా, ఎవరైతే ఈ సమయంలో హాస్పిటల్స్ లో బాధపడుతున్నారో, చివరి క్షణాల్లో నాయన తండ్రి గడుపుతున్నారో నాయన ప్రభువా, నీ చిత్తమైతే నాయన ప్రభువా వారికి జీవము కలిగించమని మేము ప్రార్థిస్తున్నాము. ప్రతి ఇదిగో నాయన తండ్రి వ్యాధిని వారు శరీరములో నుంచి క్రొట్టి వేస్తున్నాము యేసు నామములో నాయన ప్రభువా. నెమ్మది కలిగి చేయండి నాయన ప్రభువా, ఓదార్చండి నాయన ప్రభువా. ఎవరైనా నాయన తండ్రి వారి కుటుంబంలో ఈ క్షణంలో ఎవరైనా కోల్పోయి ఉంటే నాయన ప్రభువా వారిని ఓదార్చండి నాయన ప్రభువా. నీవు ఏది చేసినా మా మేలు కొరకే చేస్తావని వారికి తెలియలాగా వారితో మీరు మాట్లాడండి నాయన ప్రభువా. వారితో మీరు మాట్లాడండి. నీవు మాట్లాడితే మాకు చాలు యేసయ్యా. yes Lord, నీ మాట మాకు చాలు నాయన ప్రభువా, నీ తోడు మాకు చాలు నాయన ప్రభువా. నాయన తండ్రి, ఎవరైతే నాయన తండ్రి వ్యసనాలతో బాధపడుతున్నారో, అడిక్షన్స్ తో బాధపడుతున్నారో, నాకు హోప్ లేదు, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు, దీన్ని విడవలేకపోతున్నాను అని నాయన తండ్రి వారు కృంగిపోతున్నారు నాయన ప్రభువా, వారితో మీరు మాట్లాడండి ఈ సమయం నాయన తండ్రి. వారిని నీ సన్నిధిలో ఎత్తి పెడుతున్నాం, నీ కృపా సింహాసనముతో నాయన తట్టు ఎత్తి పెడుతున్నాము. ఎవరైతే వ్యసనాలతో కృంగిపోతున్నారో నాయన ప్రభువా, ఎవరైతే వ్యసనాలతో నశించిపోతున్నారో నాయనా వారితో మీరు మాట్లాడండి. ఒకప్పుడు నేను కూడా అదే వ్యసనాలతో బాధపడుతుండగా, కృంగిపోతుండగా, డ్రగ్స్ తో, మందుతో నాయన ప్రభువా అనేక రకమైన చెడు వ్యసనాలతో నేను బాధపడుతుండగా నన్ను నువ్వు దర్శించి ఆ వ్యసనాల నుండి విమోచించినావు, విడిపించినావు నాయన ప్రభువా. నువ్వు పక్షపాతివి కావు నాయన ప్రభువా. ఏ ఒక్క బిడ్డ వ్యసనాలతో నశింపక ఈ రోజు నుండి విడుదల పొందుకొనుగాక యేసు నామములో ప్రభువా. ఆ కార్యం ఈ రోజు ప్రారంభము నీ నామములో నాయన తండ్రి ఆ కార్యము జరుగునుగాక, ప్రారంభించబడునుగాక వారి జీవితంలో నాయన ప్రభువా. ముట్టండి నాయన యేసయ్య. నాయన ఏ ఒక్కరిని విడవకుండా నాయన ప్రభువా, నువ్వు ఎవరిని ఖండించడానికి రాలేదు, రక్షించుటకు మాత్రమే వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నావు నాయన ప్రభువా. ఒకవేళ నాయన తండ్రి వారి జీవిత నాయన తండ్రి విధానము, వారి
జీవశైలి నాయన ప్రభువా నీకు అనుకూలముగా లేకపోయినా నాయన తండ్రి వారు అవిశ్వాసము వలన నీవు నాయన తండ్రి విశ్వాసము చూపించడం మానవు అని లేఖనాలు సెలవిస్తుంది. దో వీఆర్ అన్ఫెయిత్ఫుల్ యూ విల్ స్టిల్ కంటిన్యూ టు బి ఫెయిత్ఫుల్ అని వాక్యము నాయన తండ్రి మాకు సెలవిస్తుంది. మా అవిశ్వాసము వలన నీ విశ్వాసముని మా పట్ల నువ్వు మార్చవు, నీ వాక్యమును నువ్వు మార్చుకోవు నాయన ప్రభువా. నీ వాక్యము చెప్పున నువ్వు చేస్తావు అనే నమ్మకముతో నాయన తండ్రి ఈ ప్రార్థన మేము చేస్తున్నాము నాయన తండ్రి. నాయన తండ్రి కుటుంబాల్లో నెమ్మది కలుగు చేయండి నాయన ప్రభువా. తల్లిదండ్రులు నాయన తండ్రి విడిపోకుండా నాయన ప్రభువా, ఎవరైతే బిడ్డలు కని ఉన్నారో తల్లిదండ్రులు విడిపోకుండా వారందరూ ఏకముగా ఉండి సమాధానము కలిగి ఉండేలాగా ఈ దినము వారిని దీవించండి. వారికి బుద్ధిని జ్ఞానముని దయచేయండి. నీ ఆత్మ అభిషేకముతో వివేచనతో వారిని నింపండి నాయన ప్రభువా. ఏదైతే దుష్టుడు వేరు చేయాలనుకుంటున్నాడో తిరిగి నీ ప్రేమలో దాన్ని బంధింప చేయమని బ్రతిమాలుతున్నాము. తల్లిదండ్రులని బిడ్డల నుండి వేరు కానివ్వకుండా నాయన తండ్రి దుష్టుడు గెలవక మీరే గెలువును గాక వారి జీవితంలో. మీ గెలుపు మీ విజయము మాత్రమే ఉండును గాక యేసయ్య వారి జీవితంలో నాయన ప్రభువా. అయినా మొరపెడుతున్నాము నాయన తండ్రి. నాయన తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని, దీన స్థితిలో ఉన్న వారిని, పేదవారిని జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రభువా. నాయన లేవనెత్తండి నాయన ప్రభువా జనులు నాయన ప్రభువా. ఆ రోజు మిషనరీస్ వచ్చి ఉన్నారు నాయన ప్రభువా సేవ అందించటకు. ఈ రోజు నాయన తండ్రి మాకు మిషనరీస్ కాదు నాయన ప్రభువా, నీవే తోడై ఉన్నావు నాయన ప్రభువా. నీవే మాకు సహాయకుడుగా ఉన్నావు, నీవే మా కోట, నీవే మా దుర్గము, నీవే మా కేడమై ఉన్నావు నాయన ప్రభువా. అవును నాయన తండ్రి, మా సహాయం ఎక్కడి నుంచి వచ్చును, యెహోవా నుండే వచ్చును అని నాయన ప్రభువా మేము నమ్ముచున్నాము. అందుకని కుడి తట్టు ఎడమ తట్టు చూడకుండా నాయన ప్రభువా వారందరూ నీ తట్టు చూసి నీ యొద్ద నుండి వారు దీవించబడులాగా వారికి నాయన తండ్రి నీ నిండు ఆశీర్వాదములు ఇదిగో నాయన తండ్రి అనుగ్రహించమని దయచేయమని మేము ప్రార్థిస్తున్నాను. నీ కృపలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఈ రోజు వారు రాత్రి మంచి నిద్ర వారికి కలుగులాగా నాయన ప్రభువా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థనలో ఎత్తి పెడుతున్నాము నాయన తండ్రి. నెమ్మది సమాధానముతో నాయన తండ్రి ఈ రోజు రాత్రి వారు పడుకునేలాగా నాయన ప్రభువా, నిద్రపోలాగా మంచి నాయన తండ్రి నిద్ర వారికి దయచేయమని నాయన ప్రభువా. ఇదిగో రేపు ఉదయమనే గొప్ప కార్యము మీరు జరిగిస్తారని వారి జీవితంలో మేము నమ్ముచున్నాము నాయన తండ్రి. ఇదిగో నాయన తండ్రి ఎవరైతే నాయన తండ్రి ఈ ప్రార్థన ఈ ప్రోగ్రాం చూసి ఉన్నారో వారందరూ సాక్ష్యం ఇచ్చులాగా నాయన ప్రభువా, నాయన ప్రభువా మా ప్రార్థనలు మీరు ఆలకించి ఉన్నారని దీవించి ఉన్నారని మేము నమ్ముచున్నాము నాయన తండ్రి. అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికముగా నీవు మేలు చేస్తావని నమ్ముతూ నాయన ప్రభువా నీ బిడ్డలందరినీ ఈ సమయంలో నీ సన్నిధిలో ఎత్తి పెడుతున్నాయన ప్రభువా మేము నమ్ముచున్నాము. ఈ కార్యము నువ్వు ప్రారంభించి ఉన్నావు, నీవు నాయన తండ్రి నీ దీవెన నువ్వు ఆల్రెడీ వారికి అందించి ఉన్నావని మేము నమ్ముచున్నాము నాయన తండ్రి. ఈ గొప్ప సమయం మా కొరకు ఇచ్చినందుకు, నీ బిడ్డని ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి ఈ తరుణాన్ని మాకు ఏర్పాటు చేసినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన నా ప్రియుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తప్పకుండా ఏ దురుద్దేశముతో కాదు ఈ ప్రార్థన చేసింది, మంచి మనసుతో పూర్ణ హృదయముతో మీరందరూ దేవుని మేలు పొందుకోవాలని ఆశతో మాత్రమే ఈ ప్రార్థన మేము చేసి ఉన్నాము. మీరు బాగుపడితేనే అదే మాకు చాలు, మీరు ఆశీర్వదించబడితేనే అదే మాకు చాలు. దైవజనులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా, దేవుని దాసులుగా మీ జీవితాలు బాగుండాలని మేము ఆశపడుతున్నాము. దేవుడు ఆశపడే ప్రాణాన్ని సంతృప్తి పరుస్తాడనే నమ్మకంతోనే మేమందరం ఇక్కడ కూటమిగా కూడి మీ కొరకు ఈ యొక్క ప్రార్థన చేసి ఉన్నాము. తప్పకుండా మేలును పొందుకొని ఉన్నారు. మీరు త్వరలోనే ఇదిగో మాకు మెసేజ్ ద్వారా మీరు మాకు సాక్ష్యం ఇవ్వబోతున్నందుకు దేవుడు తప్పకుండా ఈ కార్యము మా జీవితంలో చేశాడు బ్రదర్. మీ ప్రోగ్రాం చూసిన తర్వాత మేము ధైర్యపరచబడ్డాము, మేము నా దేవుని ఆశీర్వాదములు పొందుకొని ఉన్నామని మీరు సాక్ష్యం ఇవ్వబోతున్నందుకు ఆ దేవాది దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి నాతో పాటు జేసన్ బ్రదర్, జెస్సీ బ్రదర్, మా అసోసియేట్ పాస్టర్ డానియల్ మేమందరము క్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ అండ్ దేవుడు మీ అందరినీ రెండంతలుగా దీవించును గాక. ఆమేన్.